సంఘం అంటే దేవుడు మనల్ని పిలిచాడు, మనం చెప్పండి మరికొంతమందిని పిలవాలి. దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం మరికొంతమందిని తయారు చేస్తాం. జరుగుతున్న ఈ సంఘాల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం స్పష్టంగా తప్పులు లేకుండా పోటీ పడకుండా నాకు వినబడేలాగా బాగా చదివాలి. ఎవరైనా ఉంటే చదవండి. 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామంలోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. ఆగుతాం. నేను ఎప్పటి నుండో మరొకసారి ధ్యానించాలి, సంఘానికి చెప్పాలనుకుంటున్న విషయాలు ఇదొకటి. ఒక కంప్లైంట్ వచ్చింది ఈ సంఘం నుండి, 2 మెసేజ్లు వద్దు, ఒక మెసేజ్ చాలు అని చెప్పారు నాకు. నేను అడుగుతున్నాను, ఆ క్వశ్చన్స్ అడుగుతున్న వారు ఆ టైం స్పెండ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వచనాల భావం ఏంటో తెలుసుకుంటే మీరు పొడవబడతారు. ఒక విషయం చెప్పినా, ఒకవేళ 2 మెసేజ్లు చెప్తే ఏమవుద్ది, జనాలు వెళ్ళిపోతున్నారని అప్పటి వరకు ఉండలేదని చెప్తున్నారు తమ్ముళ్ళు నాకు. నేను అన్నాను, వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి. చర్చ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, చర్చిని ఫుల్గా మనుషులతో నింపేయడం అనుకుంటారంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, అలా నింపేయాలంటే చాలా చిట్కాలు ఉన్నాయి, ఉపయోగిస్తే నింపేయచ్చండి. నాకు వాగ్దాట్ ఉంది, దేవుడిచ్చాడు. వాక్చాతుర్యం ఉంది, దేవుడిచ్చాడు. రెఫరెన్స్ని ఎక్స్ప్లెనేషన్ వచ్చే వరం ఇచ్చాడు నాకు. దానికి చిన్న మెలితేస్తే రాజమండ్రిలో అన్ని సంఘాల కన్నా పెద్ద సంఘం 2 నెలలు అయిపోద్ది. అంతే. సంఘాన్ని నింపడానికి మనల్ని పిలలేదు, జనాల్ని పోగేసుకోవడానికి దేవుడు మనకు పిలుపునివ్వలేదు. సంఘం అంటే మందిని ఎక్కువ చేయడం కాదు. సంఘం అంటే మందని అలా పోగేసి అట్రాక్షన్ చేయాలన్నదే సంఘం యొక్క పిలుపు, అదే కాదు. ప్రభు చెప్పాడు, అనే చూసారా తడబడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన తడబడి మాట్లాడతాడని తెలిసినా మేము మెసేజ్ ఇస్తాం. అన్నయ్యే కాదు, నా ముందు చాలామంది తమ్ముళ్ళు మాట్లాడతారు. ఈరోజు ఉదయం తమ్ముడు రాజశేఖర్ ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకుంటా, వాడికి ఉదయం కాకినాడలో వర్షిప్ మెసేజ్ ఇచ్చాం. తడబడి మాట్లాడతారు. ఎందుకు ఇస్తున్నా వీళ్ళందరికీ? జేమ్స్ అనేవాడు ఎప్పుడూ ఉండడు. జేమ్స్ అనేవాడు రేపు పొద్దున్న వయసు అయిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. వెలసెల్లిపోయిన సంఘాలు ఈరోజు అర్ధాంతరంగా ముయ్యబడ్డానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, శిష్యుల్ని తయారు చేయకపోవడం. సంఘానికి ఇచ్చిన అతిపెద్ద పిలిపేడు చెప్పనా, నీ అయ్యని, మీ అమ్మని, మీ కూతుర్ని, మీ కొడుకుల్ని, మీ భార్యల్ని, నెక్స్ట్ వర్డ్ నేను ఉపయోగించకూడదు, మీ బామ్మర్దుల్ని ఎక్కిస్తారని దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మా పెత్తందారి వ్యవస్థలో మా వాళ్ళని చూపించుకుంటానని దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, మేఘాల మీద వెళ్ళిపోయే ముందు శిష్యులకి వీడుకోలు మాటలు చెప్తున్నాడు. ఇలా రండి, మీకు గ్రేట్ కమిషన్ ఇస్తున్నాను అన్నాడు. థియోలాజికల్ వర్డ్స్లో, తత్వజ్ఞానంలో, తత్వశాస్త్రంలో, క్రైస్తవ తత్వశాస్త్రంలో దీనికి ఇచ్చిన పదం గ్రేట్ కమిషన్. గ్రేట్ కమిషన్, గ్రేట్ కమిషన్ అన్నారు దాన్ని. గ్రేట్ కమిషన్ అంటే, కమిషన్ అంటే బృందం,
ఒక బృందముగా ఏర్పడాలట. ఆ బృందముగా ఏర్పడిన వారు మిగిలిన మనుషులను తయారు చేయడానికి బృందాలు కదలాలంట. అది సంఘం. సంఘం అంటే దేవుడు మనల్ని పిలిచాడు, మనం చెప్పండి మరికొంతమందిని పిలవాలి. దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం మరికొంతమందిని తయారు చేస్తాం. జరుగుతున్నాయి ఈ సంఘాల్లో. ఎక్కడైనా అడుగుతున్నాను, ఎక్కడైనా రేపొద్దున జేమ్స్ గారు చనిపోతే సంఘాన్ని మూసేస్తారా? మూసేశారు చాలా సంఘాలు, మీరు కావాలంటే చూడండి. భక్త్ సింగ్ గారు చనిపోయాడు, మొన్న వార్తలు వచ్చింది. హెబ్రోన్ సంఘాలు ఈరోజు చూడండి వార్తల్లో కోట్లకి కొట్టుకుంటున్నాయి. ఎందుకు? మళ్ళీ భక్త్ సింగ్ గారు కనబట్టలేదు అక్కడ. చాలా సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎకరాల సంఘాలు ఉన్నాయి. సంఘాలుగా ఉన్న సంఘాల్లో జనాలు లేరు ఇప్పుడు. గోడలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, షెడ్లు, ఎకరాలు మిగిలిపోయాయి. అందరూ చేసిన తప్పేంటి చెప్పనా? వాళ్ళు శిష్యులను తయారు చేయలేదు. వాళ్ళు ఉన్నంతకాలం నడిచింది, వాళ్ళు చచ్చిపోతారు, షెడ్ మూసేస్తారు అంతే. మన సంఘం అలా కాదండి, అలా ఉండకూడదండి. అలా ఉండకూడదంటే తడబాటు వచ్చిన నమ్మకమైన వ్యక్తులకి మైక్ ఇచ్చి మాట్లాడగా ప్రాక్టీస్లో రాగా వస్తుంది. ఒకరోజు దేవుడిని నోటుంటే ఒకరోజు స్పష్టంగా మాట్లాడతాడు, విలువైన విషయాలు మాట్లాడతాడు. అందుకే మరొక విషయం గమనిక, అలా అని అందరికీ మైకేమి ఇక్కడ షరతులు వర్తిస్తాయి, అబ్జర్వేషన్ ఉంటుంది. ఎలా అంటాడు ఏంటి, ఈ తైతెక్కలు వ్యవహారానికి మైక్ ఇస్తే రేపు పొద్దున ఏ కుంపట తెచ్చి పెడతాడు, ఇవన్నీ ఉంటాయి. 2 మెసేజ్లు. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ మెసేజ్ చెప్తున్నాడు, రేపొద్దున ఈ వ్యక్తి ఒక ప్రాంతంలో మెయిన్ మెసేజ్ చెప్పేంత ఎత్తుకి ఎదగాలి. నువ్వు వేరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ నువ్వు కట్టాలి, మరొకరిని తయారు చేయాలి, అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళాలి, అక్కడ కట్టాలి. ఇదంతా కమిషన్ అన్నారు దీన్ని. ఒక బృందముగా ఏర్పడిన తర్వాత మనం చేయాల్సిన బాధ్యత. అందుకే మొదటి వర్తమానాలు ఉంటాయి. మీరు ఎక్కడైనా మీరు చూడండి, మొదటి వర్తమానాలు ఉండవు. ఉన్న వర్తమానంలో కూడా సరైన వాక్యం ఉండదు. వర్షిప్ 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 అంటే ఏంటి? ఊగేయడమా? వర్షిప్ 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 అనదు. వర్షిప్ పాటలకు ఉండే ప్రాధాన్యత వాక్యాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడు మరియమ్మ గొడవే మీకు, ఎప్పుడు జక్కే గొడవే మీకు, ఎప్పుడు తెచ్చుకునే గొడవే, ఆ పిండి పిసుకు తొట్టు గొడవే, ఆ బుడ్డు గొడవే మీకు ఎప్పుడు. నేను టెక్స్ట్లు ఉన్నాయి, నేను అడుగుతున్నాను. ఒక సర్వేలో చెప్పారండి, అసలు ఈ రెఫరెన్స్ చదివిన వాళ్ళే లేరంట, తెలుసా? నెక్స్ట్, ఈ రెఫరెన్స్ చదివినా దీని అర్థం తెలియని వాళ్ళు 100కి, మరలా చెప్తున్నాను, 100కి 10 మంది కూడా లేరంట. అయితే ఒక మహాజ్ఞట దేవుడు మనకి ఇచ్చాడట. దీన్ని ఏమని, దీన్ని కేటగిరీ మనకు విడదీశాడట. అది భూమి మీద ఒక మాటను సెలవిస్తున్నాడు. ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. సువార్త చేయండి అనలేదు, దానితో కలిపి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? శిష్యులను తయారు చేయండి. ఏం తయారు చేయాలట? శిష్యులను తయారు చేయడం అంటే ఎలా తయారవుతారండి? బాటిల్ తేరా అనాలా? చెప్పులు అక్కడ పెట్టు. ఇండియాలో మన మూలాల్లో గురువులకి శిష్యులకు ఉండే విధానం ఇది, కానీ మన మధ్య అది లేదు. క్రిస్టియానిటీలో మన చెప్పులు మోయించి, మన వాటర్ బాటిల్ మోయించి, మన బైబిల్ మోయించి, ఒకవేళ వయసు అయిపోతే పెద్ద ఆయనకి తప్పులేదేమో, కానీ మనకు అన్ని కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నాను, శిష్యులను తయారు చేస్తున్నావా, బానిసలను తయారు చేస్తున్నావు అని అడుగుతున్నాను. మీరు మెజారిటీ సంఘాలను మీరు గమనించండి, ఓపెన్గానే చెప్తున్నాను, మెజారిటీ సంఘాలను గమనించండి. సంఘాల్లో ఉన్నవారు శిష్యులను తయారు చేస్తున్నారా? లేదు, ఆ వర్డ్ లేదు. శిష్యుల డెఫినేషన్ వేరే వాళ్ళ దగ్గర. చర్చిలో ప్రెసిడెంట్స్ ఉంటారు, చర్చిలో ట్రెజరీ మెంబర్స్ ఉంటారు, చర్చిలో వర్షిప్ లీడర్స్ ఉంటారు, చర్చిలో సండే స్కూల్ టీచర్లు ఉంటారు, చర్చిలో యూత్ లీడర్స్ ఉంటారు, చర్చిలో శిష్యులు ఉండరు. చిన్నగా అంటే తయారయ్యే బోధకులు ఉండరు. మన దగ్గర ట్రెజరీ మెంబర్లు ఉండరు. ట్రెజరీ లేదు మనకి, అకౌంట్ లేదు. మన దగ్గర బాగా చూడండి, చర్చిలో ప్రెసిడెంట్లు ఉండరు. మన చర్చిలో వ్యవహారాలు ఏమి లేవు. మన చర్చిలో ఎవరు ఉంటారంటే మొదటి వర్తమానికులు ఉంటారు. చెప్పండి, ముఖ్యమైన వర్తమానికులు ఉంటారు. వర్తమానికులు ఉంటారు ఇక్కడ.
మరి ఎవడో చేయింది మీరెందుకు చేస్తున్నారంటే ఇదే చేయమన్నాడు ప్రభు, ఇదే చేయమన్నాడు. ఇంతకే మనల్ని పిలిచాడు. శిష్యులు అనగానే చెబుతున్నాడు చూడండి. శిష్యులంటే 20 వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. శిష్యులు అనగానే ఏంటి చెప్పండి? బోధను గైకొనాలట. ఎప్పుడు శిష్యుడు తయారవుతాడు చెప్పండి? నా కూడా తిరిగితే తయారవుతాడా? శిష్యులు ఎప్పుడు తయారవుతారు చెప్పండి? ఇంటర్నేషనల్ స్పీకర్ల చుట్టూ తిరిగితే తయారవుతారా? శిష్యుడు ఎప్పుడు తయారవుతాడు చెప్పనా? ఆ బోధకుడు చెబుతున్న బోధ ఏంటో దాన్ని జాగ్రత్తగా పసిగట్టి నేర్చుకుని దాని అవపోసన ఎవడైతే పడతాడో, ప్రాక్టీస్లో ఎవడైతే పెడతాడో వాడు శిష్యుడవుతాడు. బోధన గైకున్నవాడు శిష్యుడవుతాడు. నాకు మెసేజ్ ఎవరేంటంటే నీకు ఎవరు, నీకు ఎందుకు ఇస్తారు? నువ్వు అన్ని కిలీలు మోసుకుంటూ తిరుగుతావు, నీకు ఎందుకు ఇస్తారు? చాలామంది శిష్యులు అనగానే ఏమనుకుంటున్నారు తెలుసా? వచ్చిన ఈ చర్చ్ దగ్గరికి వస్తారుగా, మీ వెహికల్స్ పెడుతున్నారుగా, బయట పెట్టొద్దు అంటలేదు, వెహికల్స్ పెడుతున్నారుగా, ఆ వెహికల్స్ అన్నీ లైన్లో పెట్టించడం. ఆటోలు ఇటేపు పెట్టండి, సైకిల్ ఇటేవి పెట్టండి, మోటార్ సైకిల్ అటేవి పెట్టండి, కార్లు ఇటేవి పెట్టండి అని ఇదో పెద్ద సేవ అనుకుంటున్నారండి. ట్రాఫిక్ జామ్ ఇలా ట్రాఫిక్ పోలీసులాగా ఇలా ఒక విజిలేసి అని ఇలాగ అనడం చెయ్యొద్దు అంటలేదు నేను, కానీ అది శిష్యరకము కాదు. అక్కడ ఆగిపోకండి. మీరు ఊడిగం చేస్తున్నారు, మీకు నచ్చినా నచ్చకపోయిన పదం ఊడుగం. వాళ్ళ పిల్లలు బట్టలు చూస్తున్నారు, వాళ్ళ ప్లేట్లు ఎత్తుతున్నారు, వాళ్ళ ఇంట్లో పనులు చేస్తున్నారు, వాళ్ళకి పార్కింగ్ పనులు చేస్తున్నారు, చెత్తంతా చేస్తున్నారు. చెయ్యండి వద్దంటలేదు, కానీ దాని వెనకాల ముఖ్యమైనది ఒకటి ఉంది, బోధ నేర్చుకోండి. సరిగ్గా కరోనా టైంలో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. కరోనా టైంలో సిటీ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఎక్కడికక్కడే బ్లాకులు వేసి, మీకు తెలుసు కదండి, కరోనా డ్యూటీ చేస్తున్నాం. ఆ టైంలో ఈ హాస్పిటల్ వెనకాల ఏదో ఏరియా ఉంది, ఆ పేరు నాకు గుర్తులేదు. ఈ హాస్పిటల్ వెనకాల శాంతినగర్ ఏదో ఉంది కదా, సిటీ వెనక ఇంకా శాంతినగర్ ఏదో ఉంది. ఆ శాంతినగర్ ఏరియాలో డ్యూటీ చేస్తున్నాం. కోవిడ్ కేసులు ఎక్కువైనాయి. గవర్నమెంట్ హాస్పిటల్ భూతాల సెంటర్లో తయారైంది మన గవర్నమెంట్ హాస్పిటల్. ఎవ్వరు రావట్లేదు, కాకులు కూడా వినబట్టలేదు. అక్కడ అన్ని శవాల కుప్పలు అలా తిరుగుతున్నాయి. అన్ని భయం. అంబులెన్స్ వస్తుందంటే భయంగా తిరుగుతున్నారు. చర్చిలు లేవు, ఎక్కడ చర్చిలు పెట్టట్లేదు, గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఆ టైంలో ఆన్లైన్ మీటింగ్స్ ఎక్కువ జరిగాయి, గుర్తుందో లేదు మీకు? ఆ టైంలో ఒక ప్రసంగికుడు మంచి ప్రసంగాలు చెబుతున్నాడు. ఆ టైంలో ఎవరైతే ఏముంది కొంచెం చెప్పి ఇందామని వెళ్ళాను నేను, మాస్క్ పెట్టుకుని నన్ను గుర్తుపట్టేస్తారని చెప్పి కూర్చున్నాను. లాంగ్గా కూర్చున్నాను. ఆయన చెప్తున్నాడు, చక్కగా వాక్యం వివరిస్తున్నాడు ఆయన. ఈయన వెనకాల ఉన్న శిష్యులందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన వాక్యం చెప్తుంటే అక్కడ సోదెట్టుకుంటున్నారండి. చాలా ఫైర్ అయ్యి నేను అన్నాను, బుద్ధి లేదా? గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీ గురువుగారు అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు బుద్ధి లేదని మీకు అని అడిగాను నేను. ఇంకెలా ఎర్రగా చూశారు. అందులో ఒకడు గుర్తడ్డేశాడు, ఆయన జేమ్స్ అని. మారు మాట ఎత్తలేదు ఆ రోజు నేను ఎత్తాను. మీరు ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ నాకు తెలియదు, కానీ ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు మీరే నేర్చుకోకపోతే ఆయన ఎంతకాలం ఉంటాడని అడిగాను. ఇక్కడే నేను మళ్ళీ చెప్తున్నాను, శిష్యరకం అంటే తెలియాలి. శిష్యరకం అంటే తెలియాలి. తెలియకపోతే మీరు సైకిల్ స్టాండ్లో పని చేయడమే శిష్యరకం అనుకుంటున్నారు, ఆటో లైన్లో పెట్టించడమే శిష్యరకం అనుకుంటున్నారు, బరకాలేసి అక్కడతో ఆగిపోవడమే శిష్యరకం అనుకుంటున్నారు, ఈ పనులు చేయడమే శిష్యరకం అనుకుంటున్నారు. ఒకరోజు ఒక ఏరియాకి మీటింగ్కి వెళ్ళని అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, రేపటి నుంచి పిలుస్తారు లేదో నన్ను. ఆయన చెప్తున్నాను, నా ముందు సీనియర్ స్పీకర్ ఆయన, కానీ అక్కడ ఉన్న కన్వీనర్ ఒప్పుకోలేదు. మెయిన్ మెసేజ్ మీరు చెప్పండి, నేను చిన్నోడిని, ఆయనకన్నా వయసులో చిన్నోడిని, ఆయన పెద్దోడు, ఆయన ఫస్ట్ మెసేజ్ చెప్పండి. అప్పటికే చెప్పాను, పెద్ద ఆయన హట్ అవుతాడు. నాకు ఫస్ట్ మెసేజ్ ఇవ్వకండి, ఆయనకి మెయిన్ మెసేజ్ ఇవ్వండి. నాకు ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఒకలాగా ఉంటుంది మన ధీరి, నాకు ఫస్ట్ మెసేజ్ ఇచ్చేయండి అని అన్నాను. లేదు మీరు చెప్పేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ లూజ్ అయిపోతారు, మీరు చెప్పండి అన్నాను. సరే ఆయనకు ఓకేగా అన్నాను. ఆయనకు ఓకే చెప్పేస్తా అన్నారు. ఆయన మెసేజ్ అయిపోయి వెళ్దామని అనుకుంటే నాకు సిగ్గుమాలిన విషయం, అలా వెళ్ళకూడదు, ఆయన గౌరవించాలిగా. నేను కూడా ఆయన మెసేజ్ వినాలి. వెళ్ళాను, వింటున్నాను. వింటున్నప్పుడు ఆయన మధ్యలో వాటర్ అడిగాడండి.
నాకు శ్రీకాంత్ భయ్య ఇలా ఇచ్చేస్తాడు తెచ్చి, నాకు ఎవరైనా ఇలా ఇస్తారు. ఆ గురువు వాళ్ళ శిష్యుడు ఎలా తెచ్చాడో చెప్పిన, అలా మెట్ల మీద మోకాళ్ళ మీద నడుచుకుని వచ్చి, పేరు అడగండి, యంగ్ స్పీకర్ నేను చెప్తున్నాను మళ్ళీ, అలా మోకాళ్ళ మీద వచ్చి ఎంత సాత్వికంగా మాట్లాడతాడో యూట్యూబ్లో. ఇలా వచ్చి ఆ అబ్బాయి అండి ఇలా ఇచ్చాడండి వాటర్ బాటిల్, ఇలా తాగేసిన తర్వాత బాటిల్ అలా పెట్టారు, మళ్ళీ బాటిల్ అలా దించాడు, కిందకి తల దించుకున్నాడు, అలా మోకాళ్ళ మీద వెళ్ళాడు. అవాక్ అయిపోయాడు నేను. ఏంట్రా ఇది ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు నాకు చెవిలో, శిష్యరకం అన్నారు. ఏంటంట శిష్యరకమా? తర్వాత ఆయన డయాస్ దిగాడు, ఆయన షూస్ అక్కడ తెచ్చారు, అక్కడెక్కడో పెట్టాడు, ఆ షూస్ తెచ్చి అక్కడ పెట్టారు, ఆ షూస్ ఆయన తొడుక్కుంటుంటే ఆయన కాలుకి తగిలిస్తున్నారు. ఏంటిది అని అడిగితే శిష్యరకం. ఆయన అలాగే ఎదిగాడు, మేము కూడా అలాగే ఎదుగుతాం. అడుగుతున్నాను, ఆయనకి వయసు అయిపోయిందా? ఆయన కథలు లేని 60 ఏళ్ళ వృద్ధుడైతే చెయ్యండి, తప్పులేదు. ఆయన వాటర్ బాటిల్ ఇవ్వండి, తప్పులేదు. మెసేజ్ డిస్టర్బెన్స్గా నిలబడకూడదని అందుకే బెండ్ అయ్యింటే తప్పులేదు. కానీ ఇదే శిష్యరకం అనుకుంటే నేను చెప్తున్నాను, మీరు శిష్యరకం చేయట్లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, బానిస బతుకులు, బానిసలు అయిపోయారు, ఊడిగం చేస్తున్నారు వాళ్ళకి. అందుకే ఈ సంఘానికి మీరు వస్తున్నప్పుడు నేను ఈరోజు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దయచేసి మాకు ఎవరికి ఏం చేయొద్దు. ఏమైనా ప్రేమ చూపిస్తే ప్రేమ చూపించండి, కానీ మా కంగారు పడిపోయి నా చెప్పులు మీరు తెచ్చేస్తే నా కంగారు అయిపోయి నాకు కాల్ జబ్బు ఏదో వచ్చేస్తుంది ఏదో ఒక రోజు. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను అవి బాగోవు దేవుని దృష్టికి. చేసిన దాఖలాలు ఉన్నాయి బైబిల్లో. నేను చెయ్యొద్దు దాంట్లో, చేయండి. చేసిన దాఖలాలు ఉన్నాయి బైబిల్లో. ఎలీసా టైంలో దేశమంతా యుద్ధం మారుమోగిపోతుంది, రాజులు బెంబెల్లెత్తిపోయారు, అపోజిషన్ దగ్గరలో దిగారు. ఆ పొలిమేర్లమ్మ దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు, నేడు కల్లా మీరు మాకు యుద్ధానికి వచ్చిన సరైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకపోతే అయిపోతారు మీరు అని చెప్పారు. ఇప్పుడు టెన్షన్ వీళ్ళకి, రాజులకి, సొంత రాజులకి, గెలుస్తామా గెలవమా, యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, రేపు ఏం జరుగుద్ది యుద్ధంలో రిజల్ట్ మనకు తెలియాలంటే దీర్ఘదర్శి కావాలి. దీర్ఘదర్శి అంటే ప్రవక్త కావాలి. ప్రవక్తలు ఎవరున్నారు? అప్పటికి ఏలియా గారు చనిపోయారు. ఎవరున్నారంటే అప్పుడు ఏలియా గారు శిష్యుడు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఎలీసా. ఆ ఎలీసా అనే పేరు గుర్తురాలేదండి ఆ రాజుగారికి. ఆ చుట్టూ ఉన్న ప్రజలకు ఎలీసా అనే పేరు గుర్తురాలేదు. ఏం గుర్తొచ్చింది తెలుసా? ఏలియా భోజనం చేస్తున్నప్పుడు, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్ళు వేసేవాడు కదా ఒక కుర్రోడు. 10 సంవత్సరాలు ఏదో సర్వీస్ చేశాడు. ఏలియా భోజనం చేసిన తర్వాత నీళ్ళు వేసేవాడు కడుక్కుంటున్నప్పుడు, ఆ ఏలియా చేతుల మీద నీళ్ళు వేస్తున్న కుర్రోడిని పిల్లండి అన్నారు. మీకు ఏమర్థమైంది? ఏలియాకి సర్వీస్ చేశాడు, ఏలియా కూడా తిరిగాడు. ఏలియా భోజనం చేసినప్పుడు వయసు అయిపోయిన ఆయన్ని తండ్రి సమానుగా భావించాడు, పరిచర్య చేశాడు, అన్నీ చేశాడు. అక్కడ తాగిపోయాడా? ఏలియా తర్వాత ఏలియా అంతటోడయ్యాడు. నువ్వు ఆ గిన్నెల దగ్గర ఉండిపోతున్నావు, నువ్వు ఆ గ్యాస్ స్టవ్ దగ్గర ఉండిపోతాను. సర్వీస్ చేయి. నేను మళ్ళీ అడుగుతున్నాను, చాలామంది దైవజనులు ఇంటికి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు? దైవజనరాలు ఎలా అందట, వచ్చావా రా నాన్న, చాలా నైస్గా, అందరు కదలండి, మళ్ళీ నన్ను తప్పు పట్టుకండి, వచ్చావా వెళ్ళరా డాడీ ఇలా రా, ఆ 2 గిన్నెలు కడిగి అన్నారు. కడిగేస్తుంది ఈవిడ. కడిగేస్తే అప్పుడు ఈవిడేమంటుంది, ఈరోజు నేను ఈ పని చేశాను కదా, నాకు కనీసం ఒక్క రెఫరెన్స్, ఒక్క వాక్యం ఏదో ఒకటి నాకు చెప్పండి అంటారా? మీ పనులన్నీ నేను చక్క పెడతాను, నాకు ఒక్క వాక్యం నాకు ఈరోజు ఏదో ఒకటి నేర్పించండి అంటారా? మొత్తం పని చేసి అన్నదంటే ఇప్పుడు స్ట్రాంగ్గా టీ ఎట్టమంటారు ఇద్దరికని. మీకు ఒక గ్లాసు చెప్పండి, నాకు ఒక గ్లాసు టీ దాకా చచ్చిపోండి ఇద్దరు. అడుగుతారు వాక్యాలు డిస్కషన్ లేవా? పని చేసా పోనీ దైవజనుల మీద ప్రేమ చేస్తావు. నువ్వేం నేర్చుకుంటున్నావు? వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళు వేసుకున్నట్టు బట్టలు వేసుకోవడం, వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం, వాళ్ళలాగా బిహేవ్ చేయడం, ఇవి నేర్చుకుంటున్నావా? బోధ నేర్చుకుంటున్నావా? శిష్యులతో చాలా మమేకం అయిపోయాడు, శిష్యులతో చాలా దగ్గర అయిపోయాడు. ఎంత దగ్గర అయిపోయాడంటే శిష్యుల్ని పిలిచాడు. ఒక మాట అనేవాడు యేసుక్రీస్తు వారు. శిష్యులందరూ ఇప్పుడు మీరందరూ పబ్లిక్ అనుకోండి, వీళ్ళు నా శిష్యులు అనుకోండి, నాకు దగ్గర ఉన్న వాళ్ళు అనుకోండి, శిష్యులు గారు నాకని పెద్దగా ఉన్నారులేండి అనుకోండి. వీళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు వెళ్తే ఏం మాట్లాడతారంటే, యేసుప్రభు వారు మీరందరూ వెళ్ళిపోతారు, మేమందరం పక్కకి వెళ్తాం. అప్పుడు యేసుప్రభు వారు ఎలా అనేవారు ఏమని తెలుసా? ఇందాక చెప్పిన వాక్యం మీకు అర్థమైందా అని అడిగేవాడు. అదే సార్ మాకు అర్థం అవ్వలేదు, ఇందాక
ఆ విత్తనాల కోసం ఏదో చెప్పారుగా, ఆ పొదల్లో పడిన విషయాలే ఏంటి గురువు గారు అని అడిగేవారు. అది శిష్యరికం అంటే. అలాంటి మాటలు ఉన్నాయి ఈరోజు గురువు శిష్యుల మధ్య. ఇందాక మీరు చెప్పారు, ఇందాక వాక్యం చెప్పారండి గురువుగా, మీరు బోధకులుగా కాపరిగా అక్కడ నిలబడి చెప్తున్నప్పుడు జేమ్స్ బ్రదర్ నేరుగా నా గుండెలను గుచ్చేసిందాన్ని డిస్కషన్ నీకుందా? ఎస్ ప్రభు తీసుకొచ్చేవారు, మాట్లాడేవారు. ఇందాక వాక్యం చెప్పాను, మీకు అర్థమైందా? ఇలా రండి, నాతో మెలుగు కలిగి కొంచెం ప్రార్థన చేయండి. నేర్పించేవాడండి అన్నీ నాయన. కొంచెం ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. యెషయాలో ఆ మూల భాగం ఎలా రాయబడింది మీకు అర్థమైంది అది అని అడిగేవాడు. మోసే ప్రవక్త నన్ను గురించి సెలవిచ్చిన మాట ఉంది, అది మీకు అర్థమైందా? ఇంకో రేపో వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉపవాసాలు చేయాలి, మీకు అర్థమైందా? నేను తాగు గిన్నెలో మీరు తాగలరు. ఇలాంటివన్నీ పర్సనల్గా మాట్లాడేవారండి. మనం ఏం మాట్లాడుతున్నాం చెప్పండి శిష్యులతో? మన శిష్యులు ఏం మాట్లాడతారు చెప్పండి? కూడా తిరిగి రేపు చచ్చి ఉంటుందండి? ఉండదు కదండి. చచ్చి లేకపోతే ఏదో స్కూల్కి హాలిడే ఇచ్చిన ఫీలింగ్ మనకి. శిష్యులను చూడండి, నేర్చుకుంటున్నారు.